భూదందాలు, సహజ వనరులు అంటే గనులు అవన్నీ ఇప్పుడు వచ్చిన ఈ సరళీకరణ యుగంలో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, పాలకవర్గ పార్టీలు ఎక్కువ తక్కువ లేదా మొత్తం తీసేశారనే తప్ప ఇవి జరుగుతూనే ఉన్నాయన్నది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పటికీ ఒక 3 శ్వేతపత్రాలు ఇచ్చారు కదా, అమరావతి, పోలవరం, విద్యుత్ శక్తి, ఇది 4వది. ఏమేమి బయట పెడతారో చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు, ఏ ప్రభుత్వాలున్నా కొన్ని విషయాలు ఎప్పుడు చర్చలోకి రావట్లేదు, బయటికి రావట్లేదు. మరి అది చాలా కీలకం. గత శ్వేతపత్రాల్లో ఒక లోపం ఉంది, ఇంకా రాకముందు చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఒక్క ముక్కలో ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేశారు, దానికి ఇది కారణం అని చెప్పడానికి ఒక శ్వేతపత్రం చాలు. నిర్దిష్టంగా ఇదిగో ఇది జరిగింది, రెండోది మా హయాంలో కూడా ఏదైనా పలానా చిన్నదో పెద్దదో జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, భవిష్యత్తులో మా ప్రణాళిక ఇది, దానికి డబ్బు ఇది అన్నది, అవి మిస్సింగ్. అలా కేంద్రం నుంచి ఏం చేస్తాం అనేది కూడా మిస్సింగ్. ఎందుకంటే ముఖ్యంగా గత 2-3 కూడా విద్యుత్ శక్తి విషయంలో భారాలు, స్మార్ట్ మీటర్లు, ఉచిత విద్యుత్తుకు సంబంధించిన అంశాలు, వాటి మీద స్పష్టత రాలేదు. ఛార్జీలు పెంచుతారా లేదా, అలాగే పోలవరం గురించి ఇచ్చినటువంటి దాంట్లో ఎవరు బాధ్యులు. ఇప్పుడు నిన్న అనుకుంటాను బివి రాఘవులు విజయవాడలో పోలవరం మీద వాళ్ళు ఇది పెట్టారు, సెమినార్ పెట్టారు. ఆయన మాట చెప్తున్నాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన ఎక్కువగా అప్పుడు ఆ విషయంలో ఆయన మీద కేసు కూడా పెట్టారు, ఏదో వివాదం కూడా నడిచింది. సిపిఎం రాఘవ్ సిపిఎం వాళ్ళు పెట్టారు, అందరూ మాట్లాడారు. కానీ అక్కడ ఏంటి, అసలు మొదట డయాఫ్రామ్ వాల్ కట్టినప్పుడే దానికి ఒక 2 గ్యాప్స్ అట్టి పెట్టారు. ఏది మొదటే 2017 అప్పుడే. ఎందుకు పెట్టారంటే అది కనుక కట్టేస్తే నీళ్లు తన్నొస్తే ఆదివాసులు మునిగిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇవ్వడానికి కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి 2 గ్యాప్స్ అట్టి పెట్టి దీన్ని చేశారు. తర్వాత కింద కఫర్ డ్యామ్ అయ్యేసరికి అది డ్యామేజ్ అయింది, ఆ నీళ్ళు వచ్చి ఎవరు వదిలిపెట్టినట్టు. తర్వాత వాళ్ళు కూడా పూర్తి చేశారు. మేడిగడ్డలో కూడా దాదాపు అలాంటి సమస్య. అసలు ఇది ప్రజల్లో పునరావాసం, రైతాంగ వ్యవసాయానికి నీళ్లు, విద్యుత్ అనే సమస్య కంటే కాంట్రాక్టర్లు ఎవరు, అది ట్రాన్స్ట్రాయా, అది నవయుగానా, అది మెగానా, ఈ వివాదం తప్ప, మీ భాషలో చెప్పాలంటే ఈ రచ్చ తప్ప ఇంకా వేరే ఇది. ప్రాజెక్ట్ అంటే కాంట్రాక్టర్లు మార్చడము, కాంట్రాక్టర్లు రావడము, ఇదే అయిపోతుంది. వాళ్ళే కట్టొచ్చు. ఇప్పుడు బీహార్లో వరుసగా 12 బ్రిడ్జిలు కూలిపోయినాయి. 12 నితీష్ కుమార్ సుపరిపాలనకు పెట్టింది పేరు, లాలు బ్యాడ్ గవర్నెన్స్, 12 బ్రిడ్జీలు. కాబట్టి ఇక్కడ వీటికి కారణం ఎవరన్నా తేల్చకుండా, దీనివల్ల కలిగిన నష్టం ఎంత అని చెప్పకుండా, మూడవది పునరావాసం గురించి మాట్లాడకుండా ఎట్లా అని. ఇప్పుడు అమరావతి కూడా అంతే. అమరావతికి భారీగా నిధులు కావాలి, కేంద్రం ఇవ్వదు, రాష్ట్రం దగ్గర లేవు. ఎలా విద్యుత్ శక్తి కూడా నేను చెప్పా. కాబట్టి ఈ విషయంలో కూడా విశాఖ భూదందా, విశాఖ దగ్గర పంచగ్రామాల సమస్య, ఇట్లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఏం చెప్తారో మనం చూద్దాం. తప్పకుండా ప్రజల వనరులను కాపాడే విధంగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. తప్పులు ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కువ తక్కువ జరగవచ్చు, వాటిని కూడా బోన్ చేసుకునే అవకాశం ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వంలో తప్పు జరిగింది అనేది చెప్పడానికైతే అన్నింటిలో కూడా ఇంక చివరికి అదే కదా చెప్తారని ప్రజల్లో వీటి పట్ల ఉండే ఏమన్నా ఆసక్తి కొంచెం తగ్గుతుంది. సార్, మరొక విషయం ఏంటి, విజయసాయి రెడ్డి గారు ఇష్యూ ఏంటి? ఆమె శాంతి గారు చాలా భావోద్వేగంతో కన్నీటి పరిమితమే అని మాట్లాడుతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి, కానీ విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. సరే, ఇవి వ్యక్తిగతమైన అంశాలు, అందులో కుటుంబ అంశాలు. వాళ్ళు 1-2 దంపతులు పెళ్ళైన తర్వాత ఏమయ్యారు, వాళ్ళు ఎందుకు విడిపోయారా లేదా, ఇవన్నీ కూడా ఇవి వాస్తవానికి బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ముందు మీడియాలో ఇవన్నీ కూడా చాలా ఇదైపోయి అనేక రకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వివరణలు ఇస్తున్నారు. నేను చెప్పగలిగింది ఒకటే, ప్రభుత్వ పరంగా తప్పు జరిగి ఉంటే నేను చెప్తున్నాను కదా, దేవాదాయ శాఖలో కూడా లోపాలు జరిగే సమస్య ఏం లేదు. భూములు అనేవి దందాలు, వాటిలో దేవాదాయ శాఖ భూములు కూడా కీలకమైనవి, ఎందుకంటే వాటికి ఎక్కువ భూములు ఉంటాయి కాబట్టి. ఈ పంచగ్రామాల సమస్య కూడా అటువంటిదే వాస్తవానికి. కాబట్టి దేవాదాయ శాఖలో అవకతవకలు, అక్కడ తప్పులు, వాటి మీద కూడా శ్వేతపత్రం ఇవ్వచ్చు కావాలంటే. కానీ అందులో మళ్ళీ అధికారుల బాధ్యత వ్యక్తిగతంగా చూడొచ్చు. రాజకీయ ప్రమేయం ఉంటే దాన్ని కూడా చట్ట ప్రకారం తప్పకుండా, తప్పుల మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం వేరు. వ్యక్తిగత విషయాలను చాలా విశృంఖలంగా మీడియా సరుకుగా మార్చేయడం వేరు. ఈ వార్తలో మటుకు
అంతకు ముందు కూడా దురదృష్టవశాత్తు మన సమాజంలో మన మీడియాలో రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు లేకపోతే సామాజికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఇష్టానుసారం ఏదంటే అది ఆ భాష కూడా సరిగ్గా లేదని తప్పకుండా చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఈ చర్చ ఎక్కువ భాగం ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ఎవరికి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, వీటి గురించి మీడియాలో కథనాలు ఇచ్చి ఎవరైనా కానీ తెలుస్తారని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా వర్మ గారు ఇలాంటిది? మీరు లేదు వాస్తవంగా వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం అన్న మాట కూడా మానేసి మీడియా వివాహేతర సంబంధం అనడం అనేది వచ్చింది. అటువంటిది దీన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి బొమ్మలేసి ప్రెగ్నెన్సీ బొమ్మలు, దాని మీద కామెంట్స్, వాళ్ళు దంపతులు విడాకులు తీసుకున్నారా లేదా, ఆ తర్వాత కలిసారా లేదా, ఈయనెవరు, వాళ్ళు చూసుకోవాల్సింది. వ్యక్తిగతంగా ఎవరిని ఖండించుకుంటారో వేరే మాట, కానీ దాన్ని ఒక ఆధారంగా తీసుకొని చాలా రసవత్తరమైన చర్చగా. ఇది ఒకటే కాదండి, ఇప్పుడు రాజ్ తరుణ్ అనే ఆయన, లావణ్య వాళ్ళ వ్యవహారం ఉంది. ఆ అమ్మాయి నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నాను అంటుంది. సహజీవనానికి కూడా వివాహ స్థాయి ఉంది, వాళ్ళకు కూడా పరిహారం ఉంది, సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అవునా కాదా వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు ఒకవేళ తొందరపడో లేదా ఆవేశంలోనో బయటపడితే దాన్ని మీడియా తగిన పద్ధతుల్లో సమతుల్యత పాటించి చేర్చాలి. కానీ దాంట్లో వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఆడియో లీకులు అవన్నీ పెట్టి ఇలా అంది అలా అంది, అందులో కూడా అంతే. అందులో కూడా ఆమె మీద చాలా ప్రసారాలు కనుక మీరు చూస్తే మహిళ, ఇంకా అంతకుముందు కూడా ఇప్పుడు పేర్లు మళ్ళీ సందర్భాలు తెస్తే బాధపడతారు. అసలు ఎవరెవరికి పుట్టారనే చర్చ ఏంటండి దరిద్రం టీవీల్లో. సోషల్ మీడియాను మనం అతను ఎవరు ప్రవీణ్ హనుమంతు అసభ్యంగా ఉందని అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అందరూ కూడా ఖండించారు సోషల్ మీడియాలో ఇదంతా కూడా. దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసు ఏమేస్తాడు, ఆయన తనది ఎలా ఖండిస్తాడు, ఆ శాంతేన ఆమె భావోద్వేగానికి గురవటం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు దాన్ని ఖండించుకోవచ్చు. వాళ్ళు నేను ఎస్టీ కాబట్టి అంటున్నారు, మహిళ ఎస్టీ అవన్నీ నిజం. ఆమె దాని మీద ఆమె చర్యలు ఆమె తీసుకోవచ్చు. చట్టం అందరికీ సమానంగా అందుబాటులో ఉంటుందండి. ఆరోపణలు చేసే వాళ్ళైనా, ఆరోపణలకు గురైన వాళ్ళైనా, రాజకీయ ఆరోపణలు వేరు, ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పొప్పులు వేరు, వ్యక్తిగతమైన అంశాలను అదే పనిగా నేను చూస్తున్నా. విజయసాయి రెడ్డిది ఇంకా అవ్వకముందే అలాంటి ప్రసారాలు చేసిన కొంతమంది మళ్ళీ సమాధానాలు ఇస్తున్నారు. ఇంక ఈ కథను ఇంతకంటే మనం మాట్లాడడానికి కూడా బహుశా ఎక్కువ ఏం లేదు. సో కనీసం అది సమాజానికి సంబంధించిన విషయం అయితే బహిరంగంగా చర్చించడం, వ్యక్తిగతమైందంటే వ్యక్తిగతమైనటువంటి పరిధిలో దాన్ని పరిశీలించడం, చట్టబద్ధమైన సమస్యలు, వివాహాలు, విడాకులు ఇలాంటివి ఉంటే వాళ్ళు చూసుకోవటం తప్ప దాని ఆధారంగా ఏదో చేయాలనుకోవటం ఇది చాలా అసభ్యమైన, చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో ప్రెగ్నెన్సీని లేకపోతే ఇంకొక దాన్ని కూడా ఆ భాష, రకరకాల భాషలు తీసుకొచ్చారు, బొమ్మలు వేస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది సరికాదు. మరి విజయసాయి రెడ్డి నేను కేసేస్తాను, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇస్తాను నా హక్కులకు అంటున్నారు. ఆయన చేసేవన్నీ ఆయన చేయొచ్చు, కానీ దాని ఆధారంగా మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రభుత్వ పరంగా తప్పులు ఏమైనా జరుగుంటే వాటిని మనం అవి ప్రభుత్వం చూసుకోవాలి. అంటే ఇవి పర్సనల్ ఇష్యూస్ కదా సార్, ఎవరితో ఏ రకంగా పర్సనల్ కూడా పర్సనల్ ప్రైవేట్, పూర్తి టోటలీ ప్రైవేట్ అఫైర్స్. వాటన్నిటిని ఇంతగా ఇన్ని గంటలు మీడియా వాటిని చర్చించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ సోషల్ మీడియానే ఎందుకంటాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మటుకు దీనికి ఏం తక్కువ కాదు. నేను చూశాను, ఏ మాటగా మాట చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అడిగినప్పుడు ఆయన దీని మీద కొంచెం ఇదేదో అంత బాగాలేదు, నేను ఈ విషయాలు ఏం మాట్లాడలేను, తప్పులు వేరే రాజకీయాలు అయితే చెప్తానన్నారు. అలాగే జనసేన ఆమె మాట్లాడుతుంటారు, అడ్వకేట్ రజని, ఆమె కూడా ఈ పేర్లన్నీ ఎందుకు తెస్తున్నారని అంటాం నేను విన్నాను నేను. సో వాళ్ళేమీ ఈ పార్టీ కాదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా అంటాం. సోషల్ మీడియానేమో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మిస్ అవుతున్నాయి కాబట్టి మేము సత్యాలు తవ్వి తీయాల్సిన సత్యాలు ఇవి కాదండి. ప్రజలకు సంబంధించినవి, దేశానికి సంబంధించినవి, హక్కులకు సంబంధించినవి అసంఖ్యాకమైనవి ఉన్నాయి. ఎవరెవరు ఏంటి వాటి అన్నిటి మీద చెప్పి, నేనైతే మనందరము బిడ్డలు, మేము అందరం ఎవరో ఒక తల్లికి పుట్టాం, అంతే కదా. ఆ బొమ్మలేసి ప్రెగ్నెన్సీ అనే బొమ్మ అసలు దాంట్లో అపహాస్యం అని ఉందండి, నాకు అర్థం కాదు. మనం భయంకరమైన సినిమాలు చూస్తాం, రేపుకు గురైనటువంటి ఒక మహిళ కూడా బిడ్డను కాపాడుకుంటుంది. రేపుని ఖండించడము, వాడిని శిక్షించడం అదొక భాగం. ఆ బొమ్మలన్నీ వేసి ఇష్టానుసారం అదేదో మహా ఇదైనట్టు చాలా దారుణం అండి.
అది వేరు. ఇంకా రాజకీయంగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏమి ఆరోపణలు ఉంటే నేను విజయసాయి రెడ్డి పొద్దున మాట్లాడేందుకు చూశాను. నేను ఆయన మీడియా వాళ్ళతో కూడా దాదాపు ముఖాముఖి వాదన అవన్నీ కూడా జరుగుతున్నాయి. బహుశా వాళ్ళు తెలిసిన వాళ్ళేమో అరే అది కాదురా ఇది కాదురా అని కూడా ఆయన చెప్తున్నారు కొంతమందికి. మరి వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ ఈ రభసాయి రచ్చ ఇక్కడికి ముగించి ఇందులో చట్టబద్ధమైన అంశాలు, ప్రజా సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైన కోణాలు వాటికి చూసుకోవడం మేలు. ఇంకొకటి కూడా ఉంది, మీడియాకు అనేక మంది అనేక కోణాల్లో అనేక కథనాలు ఇస్తూ ఉంటారు, ఆధారాలు పంపిస్తూ ఉంటారు. ప్రతి స్టోరీ వచ్చిన వెంటనే దానికి ఎంత బ్లో అప్ చేయాలి అన్నది, టూ మచ్ ఆఫ్ బ్లో అప్, టూ మచ్ ఆఫ్ హైప్ అవసరమా కాదనేది కూడా ఆలోచించుకోవాలి. సార్ ఇందులో తర్వాత ఇవన్నీ ప్రసారం చేసిన వాళ్ళందరూ కూడా ఒక కులానికి చెందిన వాళ్ళు అని విజయసాయి రెడ్డి మళ్ళీ ఇంకో అది కూడా నేను చెప్తున్నా. దీంట్లో కులాన్ని తీసుకురావడం కూడా బొత్తిగా అవసరం లేని విషయం. మీరు ప్రజల కోణము, మీడియా కోణము, మీడియా అనే చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కులం మీడియా మంచిది, అసలు కులం మీడియా లేదా ఇంకొక మీడియా ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ ఇంకా దాని నుంచి మనం పైకి లేవద్దా. కాబట్టి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం చాలా ఉంది. ఇది వాళ్ళకే కాదు, సమాజానికి కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి విఘాతం అని చెప్పాలి. ఏమనాలి, ఒక సంస్కారవంతమైన సభ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో ఏదైనా ఎవరినైనా విమర్శించండి, చర్చ చేయండి. వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా న్యాయవాదులను, న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వండి. ప్రభుత్వానికి విన్నవించాలంటే ప్రభుత్వానికి చెప్పండి. మహిళా కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి, ఆ తర్వాత కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతిలో జరగడం మంచిది కాదు. నేను అనుకుంటాను ఇప్పుడు ఈ 2-3 దశలైంది, ఇప్పటికే కొద్దిగా తగ్గడం అనేది చూస్తున్నాను నేను. అది చెప్పాం కానీ ఇది చెప్పామా, ఇది చెప్పాం కానీ అది చెప్పామా అని కొంతమంది సమర్థించుకోవడం కూడా కనిపిస్తుంది. దీన్ని ముగించి ప్రజాకోణానికి తిరిగి వెళ్ళడం మంచిది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏముంటుంది దాన్ని బట్టి, అంటే ఉద్యోగినిగా ఆమె, ఆఫీసర్గా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, కుటుంబ పరంగా వాళ్ళు, దాంతో దేవాదాయ శాఖ భూములు అవి ఇవి అంటారా, వాటి మీద జరగాల్సింది జరగచ్చు. సరే ఈవిడ కూడా నేను ఎస్టీ కావడంతో ఇలాగా నన్ను ఇంతలాగా ఏడిపిస్తున్నారు అనడంలో ఏంటి, అది ఎలా చూడాల్సిన అవసరం ఉంది? కులంతో సంబంధం ఏముంది ఆవిడకి మాత్రం? అంటే తక్కువ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు ఇవన్నీ, మహిళలు, వీళ్ళ గురించి మనము అండర్ ప్రివిలేజ్డ్ అనేది ఒకటి ఉంది కదా, అండర్ ప్రివిలేజ్ పీపుల్, దాని మీద వాళ్ళు అలా అంటారు. ఇంక దానికి నేను మహిళను కాబట్టే కదా అని అన్నారు అనుకోండి ఒకరు, అలా అనకూడదని మీరు ఎలా చెప్తారు? అవును. రెండోది, ఇంత తేలిగ్గా ఎలా రాశారు నా గురించి అని, అవును, కనీసం తెలుసుకోకుండా, వెరిఫై చేసుకోకుండా రాశారని వాళ్ళు అంటారు. దీని మీద మరీ ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ట్రోల్సే. ఇంకా ఏది ఇప్పటికే సిద్ధం చేసి ఉంటారు మన మీద కూడా ట్రోల్స్. కానివ్వండి, అవి బాగానే ఉంటాయి కానీ ట్రోల్స్ మీద స్క్రోల్ అయిపోవడం అలవాటు అయిపోయింది. కానీ బట్ ఈ స్టాండర్డ్స్ ఈ పద్ధతిలో తగ్గిపోతున్నవి మటుకు దారుణంగా ఉంది. సరే దీంతో పాటుగా విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు విపరీతంగా పాల్పడుతుంది, రాక్షస పాలనని చేస్తుందని. ఇదేంటి ఇంకా కామన్గా మాట్లాడి రెండు ఇక్కడికి సపరేట్ చేద్దాం. ఇవన్నీ కేవలం వ్యక్తిగత అంశం. రాజకీయంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఇంకోటేమో దాడులు అనేక చోట జరుగుతున్నాయని, ఇవన్నీ ప్రతిపక్షము మా మీద అవన్నీ పెట్టారు. ఉదాహరణకు కోర్టులకు కూడా వెళ్ళారు కదా. కాబట్టి అదే మాట ఆయన చెప్తున్నాడు అని అనుకోవాలి. దానికంటే కూడా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరిగితే మేము మళ్ళీ వస్తాము, తోకలు కత్తిరిస్తాము అని ఆయన అంటున్నాడు. అంటే మళ్ళీ తోకలా ఇంకోటే, కానీ ఈ కత్తిరింపుల కార్యక్రమం అనేది అయితే మళ్ళీ కొనసాగుతుంది అనే మాట. అసలు మధ్యంతరం ఎందుకు వస్తుంది సార్? ఇంకా అది మీరు గతంలో కూడా చూశారు కదా, 2014 అయినప్పటి నుంచి మళ్ళీ వస్తుంది. అదేదో ఈ ఎన్నికలేవి జమిలీ ఎన్నికలు వస్తాయి. జగన్ గెలిచాక కూడా 2 ఏళ్ల పాటు ఇదిగో ఎన్నికలు, ఇంకో ఏడాదిలో వస్తాయి, కూర్చున్నారు, నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇవన్నీ ఏదో ఓదార్చుకోవడానికి, కొంచెం తమ వాళ్ళకు భరోసా ఇవ్వడానికి. కానీ ఒక్క అంశం మటుకుంది, ఇది విజయసాయి రెడ్డి చెప్పినదో సంబంధం లేదు, నేను విడిగా చెప్తున్నా. మధ్యంతర ఎన్నికలు అనే ఒక చర్చ మటుకు జాతీయ రాజకీయ రంగంలో ఉంది. జాతీయ రాజకీయ రంగంలో, రాష్ట్రంలో కాదు. అదేంటంటే నరేంద్ర మోదీ అప్రతిహతంగా పాలించిన మోదీకి ఇతరుల మీద ఆధారపడము, అది అస్తుపిస్తూ పరాధీన ప్రభుత్వంగా ఉండటం ఆయన జీర్ణించుకోలేరు. 1-2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలకు వెళ్తారు. వెళ్ళి ఇందిరాగాంధీ అలాగే వెళ్ళారు ఒకసారి. ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీతో పోలుస్తుంటారు కదా.
కాబట్టి మధ్యంతర ఎన్నికలు ఏదో ఒక భావోద్వేగ సంబంధమైన వాతావరణం ఇట్లాంటిది రాగానే మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఆయన మళ్ళీ పూర్తి మెజారిటీ తెచ్చుకోవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యత ఇస్తాయి. అంటే అది రిస్క్ కదండి, పూర్తి మెజారిటీ వస్తుందని ఎలా అనుకోగలరు? ఇప్పుడు ఇదంతా ఊహాగానమే కదా, ఇప్పుడు ఏం జరగట్లేదు కదా. ఆ రోజు 2 ఏళ్ళ తర్వాత పరిస్థితులు. బట్ బేసిక్గా అటువంటిది ఏదైనా వస్తే మంచిది. ఎప్పటికైనా కానీ అందరూ చేస్తుంటారు. వీళ్ళకి మెజారిటీ రాకపోవటం ఒకటే కాదు, ఇండియా కూటమి దగ్గరగా ఉండటం. అవును. సో కాంగ్రెస్ బలాన్ని తగ్గించాలి. కాంగ్రెస్ అవతల వాళ్ళకి అన్ని స్థానాలు ఉన్న ఈ పరిస్థితిని తగ్గించి మళ్ళీ పాత పరిస్థితి రావాలి. అంటే ఏదో హఠాత్తుగా ఆదాటుగా ఎన్నికలు పెడితే కొంచెం అందరూ ఎదుర్కోవడానికి కొంచెం తడబడతారు అనే ఒక ఏదో ఉంది అని అంటారు. సార్ 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ మధ్యంతరం వస్తే ఇంకా జమిలీ అనుకోవచ్చా? దేశం అంతా ఒకే ఎన్నిక ఒకే దేశంలో ఉంటుందా? అలా ఏం రావాల్సిన అవసరం లేదు. అలా ఏం రాజ్యాంగాన్ని మనం ఏం సవరించలేదు కదా, అదేం లేదు. అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది. పైగా అందరూ దానికి సిద్ధపడతారని ఏం లేదు. చాలా రాష్ట్రాలు బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు చాలా ఉన్నాయి కదా. ఇండియా కూటమి వాళ్ళందరూ వాళ్ళెందుకు సిద్ధపడతారు? అసలు అంతేందుకు ఈ ఏడాది కూడా ఎన్నికలు జరగాలి, వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి. ఈ ప్రభుత్వాలన్నీ అలాగే ఉంటాయి కదా. కానీ ఒక పాజిబిలిటీ, మోదీ తత్వం బాగా తెలిసిన వాళ్ళు, ఢిల్లీ రాజకీయాలు ఇవన్నీ సంఘ పరివార ఎత్తులు చూసిన వాళ్ళు మటుకు ఈ మాట బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ తాత్కాలిక అస్తుబిస్తుగా ఇట్లా ఉంటాం మాకు ఇష్టం లేదు, మేము గో ఫర్ ఈ లోపల కొన్ని సమస్యలు కూడా తేలుతాయి, అది అవగానే అప్పుడు అని. బహుశా అదే ఈయన కూడా అన్నట్టున్నాడేమో. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు క్యాడర్తో ప్రత్యేక భేటీ, వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం. ఏదైనా వర్మ మహిళలను స్త్రీలను గురించి ఈ వ్యక్తిగత వ్యవహారాలను గురించి విచ్చలవిడిగా తీవ్రంగా దాని మీద కేంద్రీకరించి దాని చుట్టూ తిప్పే సంస్కృతి మటుకు మారాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా జరగడం వల్లనే అది ఇతర సమాజంలో ఇతర రంగాలకు కూడా వ్యాపించి ఇప్పుడు చివరకు ఎవరేం ట్వీట్ పెట్టారు, ఎవరేంటి వాళ్ళ గురించి చెప్పడం వెంటనే ఇప్పుడు ఏముందండి, ఒక మీట నొక్కితే మీకు అన్నీ వస్తాయి కదా, పాతవన్నీ ఉంటాయి. సో ఇది ఎక్కడో ఈ సంస్కృతికి ఒక విధమైన కాలుష్యానికి ఈ అసభ్యతకు ఒక స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. సమస్యలు చట్టబద్ధంగా చేసేవి వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు. సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమావేశం వాళ్ళందరినీ కూడా సన్మానించారు, ఇందాక మీరు కూడా విన్నట్టున్నారు. సో ఆయన మాట్లాడిన మాటల్లోని ఉన్న ఆంతర్యం ఏంటి? చాలా అంశాన్ని ఆయన ప్రస్తావించాడు. బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేని పంచాయతీ శాఖలో ఉన్నామని, అలాగే మహిళల మీద ఎక్కువ నోటు దాటితే వేటు తప్పదని. అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశంలో ఆయన ముఖ్యంగా తమ తరఫున పనిచేసిన వాళ్లకు సత్కారాలు అభినందనలు అవి చేశారు. ఆయన ఈరోజు ఎక్కువగా తమ వాళ్ళను ఉద్దేశించి చెప్పినట్టుగా కనిపించింది. ఇతర అంశాలు కూడా కొన్ని కామెంట్ చేసినప్పటికీ నేను విన్నంతలో మొదటిది ఈ విజయం అనేది చాలా పెద్దది. ఈ విజయం అనేది ఎలా వచ్చిందని అంబానీల పెళ్ళికి వెళ్తే కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ 100% 21 గెలవడం అన్నది చాలా పెద్ద విషయం, ఇది చాలా దోహదం చేసింది, దీనికి మీరు అందరూ తోడుగా ఉన్నారు అని వాళ్లకు ధన్యవాదాలు. అదొక భాగం. గెలిచింది 21 అయినా 164 గెలవడానికి ఇది ఒక విధంగా ప్రాతిపదిక వేసింది అన్నటువంటి అంశం కూడా మనం గుర్తించాలి అని చెప్తూనే ఆయన ప్రత్యేకత ఎక్కడ ముగింపుగా మొదటి ఇలా చెప్పిన వ్యక్తి మళ్ళీ చివరకు వచ్చేసరికి మటుకు అలానే మనమేదో మన వల్లనే గెలిచింది అని మీరు భావిస్తే కూడా పొరపాటే. పవన్ కళ్యాణ్ లేకపోతే రాజకీయాలు లేవు, జనసేన లేకపోతే రాజకీయాలు లేవు, ఇలా అనుకోకూడదు. నడుస్తూనే ఉంటుంది రాజకీయం అని. అలా అనుకున్న వాళ్ళు 11 స్థానాలకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధించిన విజయాన్ని గురించి చెప్పుకోవటము, దానికి గురించి కొంత గర్వపడేది అని అనట్లేదు ఆయన. సంతృప్తి కొంత పడదాము, దాన్ని గుర్తిద్దాము. మళ్ళీ గుర్తించకపోతే కూడా ఆయన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పాత్ర చాలా ముఖ్యమైనది. బట్ అట్ ది సేమ్ టైం మనం వినయంగా ఉండాలి అనే ఒక మాట ఆయన ఎక్కువగా చెప్పడానికి చేశారు. అంతకంటే ఇంకో మాట అన్నా, ఎందుకంటే ఏం కానీ పదవులు నేనేం అడగలేదు, ఏ పదవులు కూడా కోరలేదు. ఇవి వచ్చాయి కాబట్టి వీటితో పదవులు వచ్చేసాయి కాబట్టి ఏదో అని మనం ఇష్టానుసారం వ్యవహరించకూడదు, రౌడీయిజం చేయకూడదని 1కి 2 సార్లు. ఈ రౌడీయిజం అనే పదం అన్నిసార్లు వాడడము, మన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చేయకూడదు, నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నానో కూడా మీకు తెలుసు అని కూడా అన్నారు. అంటే ఖచ్చితంగా ఆయన అన్యాపదేశంగాను కొంతమంది కొన్ని పేర్లు వస్తున్నాయి, కొన్ని వార్తలు అక్కడక్కడ ఘటనలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశాన్ని బలపరిచే ఒక పత్రికలో కూడా నిన్న
దందాలు ఇవన్నీ చేస్తున్నారు, జనసేనకు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ పద్ధతిలో పేర్లు కూడా రాశారు. పేర్లు కూడా రాశారు. ఇప్పుడు నేను పేరు రాస్తే మీరు వెంటనే దాన్ని పైన పెడతారు. ఇది అనవసరమైన చర్చ, మళ్ళీ మనం సమయం తీసుకుందాం తర్వాత వ్యక్తిగత స్థాయిలో. అందుకని ఇటువంటివన్నీ వస్తున్నాయి. దీన్ని కొంతమంది తెలుగుదేశం వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. బహుశా ఇవన్నీ ఆయన బుర్రలో ఉండాలి. ఒక మంచి ఆయన 3 విషయాలు చెప్పారు మంచివి. ఒకటి, వైసీపీ వాళ్ళని శత్రువులుగా చూడొద్దు, రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళు మనల్ని ఆ విధంగా చూసి ఉండవచ్చు, అయినా కానీ మనం చూడొద్దు. రెండవది, ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ కక్ష సాధింపులు ఇట్లాంటి వాటికి పాల్పడవద్దు. అవును. మూడవది, భావం బలంగా ఉండాలి కానీ భాష దూకుడుగా దుర్భాషలతో ఉండకూడదు. ఎవరిని, ముఖ్యంగా మహిళల్ని, ఇప్పుడు మనం చర్చిస్తుంది అదే కదా, అవును, మహిళలను కించపరిచేటటువంటి భాష, ఈ దూషణలు, తిట్లు ఇట్లాంటి వాటికి మీరు వెళ్ళొద్దు. ఈ 3 ఒక విధంగా. మొన్న చంద్రబాబు కూడా 3 సత్యాలు చెప్పారు. వాస్తవంగా చంద్రబాబు చెప్పిన 3 సత్యాలు ఏంటంటే, ఒకటి, నాకు పాదాభివందనాలు చేయొద్దు, పాదాభివందనాలు చేస్తే నేను కూడా మళ్ళీ పాదాభివందనం చేస్తాను, లేకపోతే కుదరదు. రెండవది, ఇదిగో ఈ దుర్భాషలు ఆడొద్దు, ఇవి వద్దని, దాడులు ఇట్లాంటివి వద్దని. మరి అది బాధ్యతగా ఆఫీస్లో ఉండండి, ఆఫీస్లో ఒకరు అందుబాటులో ఉండండి. ఈ 3 చెప్పారు. ఈయన కూడా అందుబాటులో ఉండండి ఆఫీస్లో అని చెప్తున్నారు. అంటే వ్యవస్థాగతంగా కూడా బలోపేతం చేసుకోవాలి. మన వ్యవస్థను బలోపేతం చేసుకుందాం, అవతరాలను రాజకీయంగా ఎదుర్కొందాం, కానీ తిట్లు, దుర్భాషలు, వివాదాలు వీటిలో చిక్కుకోవద్దు. ఇంతటితో ఆగలే ఆయన. బహుశా ఆయన అజయ్ కుమార్ ఉంటాడు కదా ఇప్పుడు నాగబాబుతో, అజయ్ ఆయన క్రమశిక్షణ చర్యలు వాటికి సంబంధించిన నాయకుడు అనుకుంటా. ఆయన్ను మీరు చర్య తీసుకోండి, ఎవరైనా ఏదన్నా చేస్తే మీరు చర్య తీసుకోండి, ఎవరినైనా వదులుకోవడానికి నేను వెనకాడను. అవును. రక్తాన్ని, సొంత రక్తాన్నైనా అవసరమైతే వదులుకోవడానికి నేను వెనకాడను. కాబట్టి మీరు చర్య తీసుకోండి. అలా చేసేవాళ్ళు ఎవరో మీరు పార్టీలోంచి పంపిస్తానంటే కూడా నేను మీకు అండగా నిలబడతాను. అంటే సంథింగ్, అంటే ఎక్కడో ఏదో కొంతమంది శృతి మించి వ్యవహరిస్తున్నారు, కొంత దారి తప్పుతూ ఉందనే అభిప్రాయము, కొన్ని ఇన్పుట్స్ ఏవో పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి అని మనం అనుకోవాలి. బట్ ఇవన్నీ చెప్పి ఇంకోవైపున ఇది ఎన్ని చేసినా ఎన్డీఏ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 సైడెడ్గా ఇవన్నీ ఒక విధమైన మిశ్రమ ప్రభుత్వంలో అక్కడున్న వాతావరణంలో అవసరంగా చెప్తున్నటువంటి అంశాలు అని మనం అనుకోవాలి. ఈరోజు ఎవరో ఇచ్చారు కూడా, ఏదో రేటింగ్స్ ఇచ్చారు మంత్రుల పనికి. ఈ రేటింగ్స్లో నాదెండ్ల మనోహర్కు మొదటిది, నిమ్మల రామనాయుడు ప్లస్ లోకేష్ బాబు వాళ్ళకు 2వ స్థానం. పవన్ కళ్యాణ్ చేస్తున్న హోంవర్క్ ఎక్కువగా ఉంది అన్న దాని మీద అది కూడా అందులో మెన్షన్ చేశారని నేను చూసా. నేను హోంవర్క్ ఎక్కువ చేశానని కూడా ఆయన చెప్తున్నారు. నిర్ణయాలు ఏం తీసుకోలేదు, ఎక్కువగా హోంవర్క్ ఎక్కువ చేశాను. ఆ సందర్భంలోనే మీరు చెప్పిన ఇది వచ్చింది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, రాష్ట్రానికే కాకుండా ఎన్డీఏ నిలబడడానికి కూడా మన వల్ల మనం తెచ్చిన ఈ సీట్లు చాలా ఉపయోగపడ్డాయి అన్నది చాలా ముఖ్యమైనది. కానీ నేను మోదీతో ఏం ఫోన్లో కూడా మాట్లాడలేదు, మోదీ దగ్గర కూడా వెళ్ళను, ఆయన గుండెల్లో ఉన్నాను అని. అంటే గుండెల్లో భక్తులు ఉంటారు, దేవుళ్ళు కూడా ఉంటారు, 2 రకాలుగా కూడా ఉంటారని మనం భావించవచ్చు. అంటే గుండెల్లో ఉండటం అంటే దగ్గరగా ఇష్టంగా ఉండటం అనే అభిప్రాయం అనుకోవాలి. అంటే కీలకమైనది ఏంటంటే, మోదీకి భారం తగ్గించడం తప్ప భారం పెట్టే పని ఏమి చేయదలుచుకోలేదు అంటున్నారు. ఈ మాట అప్పుడప్పుడు చెప్తున్నాను. 140 కోట్ల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడిగేవి ఈ మధ్య ఆయనే కదా, గ్రామీణ రోడ్లు వీటికి సంబంధించి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు 10% తగ్గించమని నేను అడుగుతానని. బట్ పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం గుర్తించక తప్పదు, మోదీని ఎంత గౌరవించినా రాష్ట్రం తరఫున అవి ఇవి అడగక తప్పదు. అవి అడగాల్సిన ఇది కూడా ఉంటుంది. ఆయనకున్న సంబంధాన్ని బట్టి కొంత రాష్ట్రానికి ఇంకా సదుపాయం అవుతుందేమో అనే భావం కూడా ప్రజల్లో ఉంది. ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే అది తేలిగ్గా తీసుకోవట్లేదు ఈ వీటిని అని. ఇంకోటి కూడా చెప్పారు, లోక్సభ 2 సభ్యులు ఉదయ్ అడిగితే నేను బాలశౌరి సీనియర్ కదా ఆయన, అంటే మామూలుగా నాయకుడు అని ఫార్మల్గా ప్రకటించకపోయినా సీనియర్ కాబట్టి ఈ విషయాలు తెలిసి ఉంటాయి, కొంత దాన్ని బట్టి మీరు వెళ్ళండి అంటే మోదీని మనం ఏమి ఇబ్బంది పెట్టొద్దు. కొంతమంది అన్నారు కదా ఇందాక నేను అన్నట్టు,
ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా అవును తీసుకోవద్దు అన్నటువంటి మాట. కాబట్టి ఇంకొక మాట కూడా, ఈ రౌడీయిజం ఇవన్నీ చేసే వాళ్లకు నేనేం భయపడతాను అనుకోకండి. నేను చాలా రౌడీ పార్టీ మీద నేను పోటాడి నిలబడి గెలిచిన వాడిని. ఒక అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది. ఇంకెవరన్నా అయితే ఈ ఓటములు వీటన్నిటి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు, నేను అయితే పార్టీని గట్టిగా మనం నిలబెట్టాము, పార్టీని నిలబెట్టుకోవడమే పెద్ద విజయం అని. ఒక స్థానం వస్తుందా లేదా, పార్టీలోకి సభలోకి వెళ్తామా లేదా అన్న దగ్గర నుంచి 21 స్థానాలకు వచ్చాము. ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చారని అనుకోవాలి. తాడేపల్లిగూడెం సభ పెట్టినప్పుడు నేను అక్కడ అంత ఇదిగా మాట్లాడలేదు, కొంచెం తగ్గానన్న అభిప్రాయం చాలామందికి వచ్చింది. అది కూడా ప్రస్తావించారు చాలామందికి. అంటే ఈ వర్చువల్గా ఆయన ఆన్సర్ చేశారు. అవును, తన మీద వచ్చినా లేదా తన పార్టీ మీద వచ్చినా, తర్వాత బయట ఇప్పుడు గెలిచిన ప్రభుత్వ ఏర్పాటు తర్వాత బయట వస్తున్న వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థింగ్స్కు. అప్పుడు తగ్గాము కాబట్టి తగ్గడమే కదా, అప్పుడున్న 24 సీట్ల నుంచి కూడా 21కి తగ్గాము. అయినా కానీ మళ్ళీ నిలబడ్డాము. బైబిల్ సూక్తి చెప్పినట్టుగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన అన్నట్టుగా మనం పైకి లేచాము. జాగ్రత్తగా ఉండాలి. మంచిదే రాజకీయంగా. ఈ అంశాలు వ్యక్తిగత ప్రవర్తన అనే కాకుండా విధానపరమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ బహుశా రేపు శాసనసభలో మనకు. సరే, అయితే ఈయన మొత్తం చెప్పిన ఈ అంశాల్లో జనసేనలకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా? ఎందుకంటే పోతే పొండి విర్రవీగి ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం అస్సలు సహించడం అని చెప్పి మాట్లాడడంలో, అంటే అధికారంలోకి వచ్చినప్పుడు అందులో చాలా కాలం ఆగి వచ్చినప్పుడు అన్ని సీట్లు గెలవడం లాంటి ఇది కేస్ స్టడీ చేస్తారని కూడా సీట్లు గెలవడం అరుదైన విషయమే కాబట్టి చేయొచ్చు కూడా. ఎలా ఏ కారణం వల్ల గెలిచారు ఇట్లాంటివి ఆయన తప్పకుండా ఒక దీన్ని వార్నింగ్ అంటే ఇంటర్నల్ వార్నింగ్ అనుకోవాలి. అంటే వాళ్ళని ఏదో అడలగొట్టడం కాదు, కానీ మంచిది కాదు ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అపశృతులు వస్తున్నాయి, కొన్ని అపసవ్య ధోరణులు వస్తున్నాయి, వీటిని సవరించుకోవాలి అని ఆయన గుర్తిస్తున్నారని మనం భావించాలి. రెండవది, తప్పులు చేసే వాళ్ళతో తంటాలు పడే కంటే వాళ్ళని పంపించడానికి నేను రెడీగా ఉంటానని. మూడోది, ఎవరైనా సరే మా మీదే ఆధారపడింది అనుకుంటే అది కుదరదు, ఎవరు లేకపోయినా పార్టీ ఉంటుంది అనే మాట కూడా. కాబట్టి ఇండిస్పోజబుల్ అంటారే, నేను లేకుంటే చెల్లదని ఎవ్వరు కూడా అనుకోకండి అన్న, నేను ముందుండి నడిపిస్తాను, వీళ్ళంతా నడుస్తారని. కాబట్టి తప్పకుండా అది ఒక తీవ్రమైనటువంటి తీవ్ర స్వరంతో వాళ్ళకి చెప్పినట్టు మనం భావించాలి. ముందస్తు హెచ్చరిక లాంటిది ఇది ఒకటి తప్పకుండా. ప్రాక్టికల్ అయితే దీన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటివి చెప్తారు, వాళ్ళ బిహేవియర్లో ఏ మార్పులు వస్తాయి, ఇట్లాంటివి మనం చూడాలి. ఇంకోటి ఏమో ఇలాంటప్పుడు సహజంగా ప్రత్యర్థులు లేదా బయట ఉన్నవాళ్ళు ఆయన అన్నారని ఈయన అన్నారని ఎవరికి తోచి ఇంకొకరిని, అంటే మనం ఎప్పుడు 1,000 ఇట్లా చూపిస్తే 3,000 మిమ్మల్ని చూపిస్తాయి అన్నట్టుగా అలా ఉంటుంది కదా. కాబట్టి చూడాలి ఆ ఇంటర్నల్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది. బహుశా ఇప్పుడు వాళ్ళ సమావేశం కూడా ఏదో జరుగుతుంది అన్నారు, అక్కడ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. సార్, రోడ్డు మీద కూర్చుండి వచ్చాము, మనకి ఎవరితోటి భయపడవలసిన అంటే క్యాటర్ని అందరినీ కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం. రోడ్డు మీద కూర్చోవడం అన్నది అది వేరే కాంటెక్స్ట్. అదే ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం కదా, ఈ భవనాలు, ఫర్నిచరు, కుర్చీ, నేను కూర్చోవడానికి ఏం కుర్చీ కావాలి, ఏదైతే అది రోడ్డు మీద కూర్చొని పడుకొని మనం వచ్చిన వాళ్ళం కదా. కాబట్టి మనము పదవుల కోసము సదుపాయాల కోసం పాకులాడడం కంటే ప్రజల కోసం చేయాలి, పద్ధతిగా చేయాలి, పార్టీని కూడా మనం నిలబెట్టుకోవాలి. ఇది మన పార్టీతో ఈ మొత్తం ఎన్డీఏని మనం నిలబెట్టాలి. బట్ సనాతన ధర్మాన్ని కూడా ఆయన ఇక్కడ చెప్పాడు. అక్కడ పెళ్ళిలో ఎవరో చెప్పారు, ఇదంతా అయిన తర్వాత సూపర్ స్టార్డమ్స్, అది కూడా అది ఒకటి. సూపర్ స్టార్డమ్ సాధించి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా పెద్ద మార్పు తీసుకొని రావటము, సనాతన ధర్మాన్ని నిలబెట్టడము, బహుశా ఈ మూడు ఆయన భవిష్యత్ రాజకీయ కోణంలో ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ సనాతన ధర్మం, బీజేపీతో స్నేహం అన్నవి రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పరిస్థితి, వాటి గురించిన ప్రస్తావనలు చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా అంటే గమనించినప్పుడు అన్నీ గమనిస్తాం కదా, అది కూడా మనం గమనించవచ్చు. అది పాలన బాగా చేయటం వరకు ఆయన ఆ కోణం పెట్టుకున్నట్టున్నారు. చూడాలి మరి వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉంటారు. చాలాసార్లు చప్పట్లు అయితే కొట్టారు,
అజయ్ లేచి నిలబడి ఆయన కూడా అక్నాలెడ్జ్ చేశారు. అవును. మరి ఇప్పుడు ఆయన ఏమేమి చర్యలు తీసుకుంటారో, ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఎవరెవరు అలాంటి పనులు చేస్తారో లేదా చేసేవాడు మానేస్తారో. 2-3 చోట్ల అలాంటి సమస్యలు అయితే ఉత్తరాంధ్రలో 1-2 కేసులు, తిరుపతిలో ఒక కేసు, అట్లాంటివి కొన్ని వస్తున్నాయి 1-2 కేసులు అయితే అవును బయట రిపోర్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కూడా మనకు. అవి కూడా ఆయన దృష్టిలో అవే ఉండొచ్చు. ఎంత లేదన్నా గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు కొన్ని ఉండొచ్చు, కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సార్ మీరు అన్నట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల మీద కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. టికెట్లు రాని వాళ్ళు, వాళ్ళకి కూడా హై ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఈ అంటే పూర్తి చివరిలో మరి ఏమన్నా ఆయన వ్యాఖ్యానించారేమో నాకు తెలియదు, కానీ పదవులు ముఖ్యం కాదు, పదవులు అడగలేదు అన్న పద్ధతిలో 1-2 సార్లు చెప్పారు. మరి దాని మీద బహిరంగంగా ఆయన ఏమి హామీ ఇస్తారా లేదా చూడలేదు మొత్తం పూర్తి టెక్స్ట్. అయితే ఎదురు చూస్తున్నారు, అనేక మంది ఎదురు చూస్తున్నారు. మిశ్రమ ప్రభుత్వం కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లలో 1 సీటు తీసుకున్నారు కదా హరిప్రసాద్కు. అలాగే కొన్ని పదవులు కూడా ఇప్పుడు టీటీడీ ఇది వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రస్తావనలు వస్తుంటాయి, కొన్ని సజెషన్స్ కూడా ఉండొచ్చు. తర్వాత కొన్ని లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ అది ఇది అని కూడా మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అయ్యాయి ఉదాహరణకు. మరి అవన్నీ ఈ మొదటి 16వ తారీఖు మంత్రివర్గం సమావేశం ఉంది కదా అక్కడ, ఇట్లాంటి ఆ సందర్భంలో చర్చకు వస్తాం అసెంబ్లీకి ముందు. సో ఓవరాల్గా ఏపీ రాజకీయాలు మాత్రం ఏదో అంశం మీద రక్తి కడుతూనే ఉంది. బండి మళ్ళీ కొత్తగా కదా ఇంజన్ మారింది కదా, ఇంజన్ మారి మళ్ళీ పట్టాలకి ఇది కొత్త పద్ధతిలో వెళ్ళటం. డబుల్ ఇంజనా ఇది, డబుల్ ఇంజన్ సర్కారు, ట్రబుల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటికి రావాలి. ఇంకోటి ఏమో ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన మనం ఏం మాట అంటే జనసేన అనేది కూడా ఒక పార్టీగా వ్యవస్థాపితమై అధికారంలో పాలు పంచుకొని కొత్త రూపం తీసుకోవాలి. దానికి ఇన్ని ఆయన చెప్పడానికి అదే కారణమని నేను అనుకుంటాను.